సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. నట ప్రపూర్ణ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు ఇక నుంచి ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఓ సినిమా తప్పకుండా చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేష్ తో కలిసి మావ మంచు అల్లుడు కంచు అనే సినిమాలో నటించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా అల్లరి నరేష్ కి 50వ సినిమా. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఏదైనా ప్రత్యేకత ఉంటుందేమోనని ఎక్కువ ఆలోచించుకోవద్దు. ఇది జస్ట్ కామెడీ సినిమా మాత్రమే అని ముందలే చెప్పేశారు. మామగా మోహన్ బాబు గారు, అల్లుడుగా అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలాంటి అల్లరి చేశారో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే మోహన్ బాబు గారు గతంలో నటించిన అల్లరి మొగుడు సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొనసాగింపుగా ఈ సినిమాని బయటికి పట్టుకొచ్చారు. అల్లరి మొగుడు సినిమాలో మోహన్ బాబు గారికి 2 భార్యలు. సినిమా చివరిలో ఓ భార్య గురించి మరో భార్యకి తెలిసిపోద్ది. అలా కాకుండా ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ఓ 25 ఏళ్లు గడిచిపోతే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న ఆలోచనగా ఈ సినిమా మొదలవుతుంది. హాయిగా 2 పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న భక్తవత్సల నాయుడికి 2 భార్యలకి పుట్టిన పిల్లల మూలంగా ఓ సమస్య మొదలవుద్ది. ఆ సమస్యని పరిష్కరించే క్రమంలో భక్తవత్సల నాయుడికి కంచు లాంటి అల్లుడు తగులుకుంటాడు. అక్కడి వరకే కాదు, తనకున్న ఓ ఫ్యామిలీ గురించి మరో ఫ్యామిలీకి తెలియకూడదు అని ఎంతో జాగ్రత్త పడుతున్న భక్తవత్సల నాయుడికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటి పర్యవసానం ఏమిటి, ఆ సమస్యలతో భక్తవత్సల నాయుడు ఎలా తలపడ్డాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మామ మంచు అల్లుడు కంచు సినిమా ట్రైలర్ చూడంగానే ఓ అంచనాకు వచ్చేయచ్చు. కొత్త తరహా కథా కథనాలు ఈ సినిమాలో ఉండే ఛాన్సే లేదు. రెగ్యులర్ గా తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే కామెడీ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. కాకపోతే మోహన్ బాబు గారు అల్లరి నరేష్ కాంబినేషన్ ఇద్దరు కూడా ఎవరు జోన్ లో వాళ్ళు నెంబర్ 1 లే. వాళ్ళిద్దరూ కలిస్తే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటది అన్నదే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన అంశం. ఎగ్జాక్ట్ గా అదే ఉంది ఈ సినిమాలో. కథా కథనాలు ఏమీ కొత్తగా లేవు. కామెడీ కూడా మనం చాలా సార్లు ఎంజాయ్ చేసిన కామెడీ. కాకపోతే ఆ కామెడీని మోహన్ బాబు గారు అల్లరి నరేష్ కలిసి చేస్తే ఎలా ఉంటుంది అన్నదే విశేషం. వాళ్ళిద్దరూ బాగా చేశారు. ఆ పైన ఈ సినిమాకి దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారి గత చిత్రాలను చూసుకుంటే అదిరిందయ్య, చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్, చందనా సిస్టర్స్, డమురుకం ఈ సినిమాలను బట్టి ఆయన ఏ తరహా దర్శకుడో అంచనాకు వచ్చేయచ్చు. కామెడీ ప్రధానంగానే ఆయన ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు ఎక్కువగా. అంతేగాని ఊహించని సర్ప్రైజ్లు ఇచ్చే అవకాశాలను అయితే ఆయన ఎక్కువ తీసుకోలేదు. కాబట్టి ఆయన నుండి ఒక కంప్లీట్ ఫ్రెష్నెస్ తో, ఫ్రెష్ కంటెంట్ తో ఓ సినిమా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయటం అత్యాశ అవుతుంది. కాబట్టి ఎటువంటి అత్యాశలకి పోకుండా ఇది రెగ్యులర్ సినిమానే, జస్ట్ కాసేపు సరదాగా నవ్వుకుని వెళ్ళిపోవడానికి ఈ సినిమాకి వచ్చాం అని ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తే ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏమిటి అంటే, 1 మోహన్ బాబు గారు, 2 అలీ, 3 అల్లరి నరేష్. ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అలీకి ఇవ్వాలి. చించి అవతల పారేశాడంతే ఈ సినిమాలో కామెడీని. మంచి క్యారెక్టర్ పడింది. ఫుల్ లెంత్ రోలు. సినిమా అంతా ఉంటారు. ఇస్మాయిల్ గా, భక్తవత్సల నాయుడుగా భలే నటించారు. అన్నిటి పక్కన పెట్టేసి అలీని మాత్రమే చూస్తూ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాదాపు అలీ కనిపించిన ప్రతి సీన్ లోనూ కామెడీ పండింది. మోహన్ బాబు గారు అలీ కాంబినేషన్ లో ఉన్న సీన్లు అన్ని కూడా సరదాగా ఉన్నాయి. ఇద్దరు కూడా వారి టైమింగ్స్ తో చెడు కూడా ఆడుకున్నారు. వెరీ ఎంటర్టైనింగ్. మోహన్ బాబు గారు కూడా ఏం తక్కువ తినలేదు. టైం కి తగ్గట్టు పంచులు బాగా పేల్చారు. అలాగే ఆ క్యారెక్టర్ లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చాలా అద్భుతంగా పోషించారు. అంటే మోహన్ బాబు గారు పోషించిన పాత్రకి సినిమాలో కనిపించే మిగతా పాత్రలన్నిటితోనూ ఒక్కో పాత్రతో ఒక్కో గిలిగజ్జా ఉంటుంది. అల్లరి నరేష్ పాత్రతో ఓ రకమైన గొడవ, కృష్ణ భగవాన్ పాత్రతో ఈగో క్లాష్, ఇలా మిగతా పాత్రలన్నిటితో కూడా ఆయనకి ఏదో క్లాష్ ఉంటానే ఉంటుంది అనమాట. వాళ్ళందరూ సిచ్యువేషన్ బట్టి కౌంటర్లు ఇస్తా ఉంటారు. తిరిగి ఆయన అందరికీ కౌంటర్లు ఇస్తా ఉంటాడు. వాటన్నింటినీ సూపర్ గా చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన సామర్థ్యానికి తగ్గ రోల్ పడింది. బ్రహ్మాండంగా చేశారని చెప్పుకోవాలి. అల్లరి నరేష్ కి మోహన్ బాబు గారికి మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ ఎపిసోడ్స్ అన్ని కూడాను చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. పోటీపడి చేశారు. సినిమా కథనాలు గొప్పగా ఉంటాయని చెప్పుకోవడానికి లేదు. కానీ భక్తవత్సల నాయుడు అనే పేరుకు సంబంధించి కన్ఫ్యూజ్ డ్రామా ఉంటుంది. దాన్ని కొంతవరకు బాగా చేయగలిగారు. బేసిక్ గా మోహన్ బాబు గారు అలీ కలిసే ఆ డ్రామాని బాగా రక్తి కట్టించారు. కథనాలను పట్టించుకోకపోతే ఆ డ్రామాని సరదాగా ఒక కామెడీ షో లాగా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీధర్ సీపన మంచి డైలాగులు రాశారు. చాలా వరకు ఇంప్రెస్ చేశాయనే చెప్పాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు వంకలు పెట్టడానికి అవకాశం లేని ప్రతిభని కనబరిచాయని చెప్పుకోవాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే ఈ సినిమాకి హైలైట్ మోహన్ బాబు గారు, అలీ గారే. వాళ్ళిద్దరి గురించి ఇందాకడే చెప్పేసుకున్నాం. అల్లరి నరేష్ తన పాత్ర పరిధి మేర బాగానే చేశాడు. కానీ మోహన్ బాబు గారు, అలీ అతన్ని పూర్తిగా డామినేట్ చేసేశారు. మీనా, రమ్యకృష్ణ నిండుగా కనిపించారు. కాకపోతే ఎక్కువ మార్కులు మీనా గారే వేయించుకుంటారు. రమ్యకృష్ణ కంటే కూడా ఎక్కువ మీనాకి యాక్ట్ చేయడానికి కొంత స్కోప్ ఇచ్చారు. ఆవిడ బాగా చేశారు. పూర్ణ, సోనియా బాగానే చేశారు. వీరు కాకుండా మిగతా నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఈ సినిమా సూపర్ గా ఉంది అని అయితే చెప్పడానికి లేదు. కానీ మోహన్ బాబు గారు, అలీ కోసం అయితే ఈ సినిమాని ఓసారి తప్పకుండా చూడొచ్చు. మామ మంచు అల్లుడు కంచు సినిమాకి సంబంధించి నేనిచ్చే రేటింగ్ ఏమిటో సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఇది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.